హలో నమస్తే పీపుల్. ఈరోజైతే మీకు బడ్జెట్లో ఒక చిన్న అక్వేరియం ఎలా ఇంట్లో పెంచుకోవాలని చెప్పేసి చెప్తాను. లాస్ట్ రోజు చూడండి మీకే అర్థమైపోతుంది. ఈరోజైతే నేను మీషోలో ఒక చిన్న బౌల్ ఆర్డర్ పెట్టాను ఫిష్కి అక్వేరియం కోసం. ఆ బౌల్ వచ్చేసి ఇదే. దీంతో పాటు చిన్న స్టోన్స్ వచ్చినాయి అండ్ ఆ చిన్న చెట్టు బయట తీసుకున్నాము. ఈ బౌల్కి వచ్చేసి 250 పడింది స్టోన్స్ తోటి. ఇక ఫిష్ విషయానికి వస్తే ఫిష్ అక్వేరియంకి వెళ్ళి షాప్కి వెళ్ళి 2 ఫిష్ తీసుకున్నాము. ఆ ఫిష్ పేరుకి వచ్చేసి 75 పడింది. దాంతోపాటు ఆ ఫుడ్ కూడా తీసుకున్నాము, ఫిష్ కి సంబంధించిన ఫుడ్. ఆ ఫుడ్ వచ్చేసి ఒక 150 రూపీస్ ఏమో పడింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్ గా ఈరోజు అయితే నాకు ఈ డ్రీమ్ సక్సెస్ అయింది. ఈ ఫిష్ ని పెంచుకోవాలి, ఎక్వేరియం తీసుకొచ్చుకోవాలనుకున్నాను. ఫైనల్ గా అయితే ఈరోజు తీసుకొచ్చుకున్నాను. బట్ వాటికైతే ఫుడ్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలనేది నాకు తెలియదు. నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నచ్చితే మాత్రం వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఫుడ్ తింటలేదు కాబట్టి చేప కోసం దాన్ని బయటకు తీసి దాన్ని ఫుడ్ పెడుతున్నాము. చాలా టాస్క్ ఉంది దీంతో. మీలో ఎవరైనా ఫ్రెష్ అక్వేరియం తెచ్చుకుంటే కామెంట్ చేయండి ఎలా పెంచుకోవాలని చెప్పి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.